గౌతమ్ అన్న నమస్తే అన్న. ఏమైంది? ఫ్యాన్ ఏరా ఈరోజు పైప్ వెల్డింగ్ పై ఆర్క్ ఇన్ ఫిక్స్డ్ పొజిషన్స్ అనేటువంటి టాపిక్ చూస్తాం. అందరూ ఆల్ ఆఫ్ యు మ్యూట్ యువర్ సెల్ఫ్. ఫోన్ లో కొట్టు, మ్యూట్ చేసుకోవాలి, మాటలు బయటికి రాదు. ఓకే, పైప్ వెల్డింగ్ బై ఆర్క్ వెల్డింగ్ ద్వారా పైప్ ని ఎట్లా వెల్డ్ చేస్తాము ఫిక్స్డ్ పొజిషన్స్ లోపల అనేటువంటిది ఈరోజు టాపిక్. Whenever the pipes to be welded cannot be rotated, or whenever the pipes are to be welded in the field, that is at work site, then they are welded in fixed positions. If the fixed pipe axis in horizontal, then the welding position is called 5G position. ఇక్కడ 2G 4G 5G అనేవి ఉంటాయి వెల్డింగ్ లోపల. అయితే అది హారిజంటల్ పొజిషన్ లో కనుక పైప్ వెల్డింగ్ చేస్తున్నట్లయితే దాన్ని 5G పొజిషన్ అని అంటారు. The other pipe welding positions in which the pipes are fixed during the welding are 2G and 6G positions. ఇంకొక వేరే పొజిషన్స్ ఏంటంటే 2G మరియు 6G పొజిషన్స్ ఉంటాయి. If the axis of fixed pipes are welded at vertical position, then it is called 2G. వర్టికల్ అంటే నిలువుగా వెల్డింగ్ చేసినట్లయితే అది 2G పొజిషన్ లో ఉన్నట్టు, హారిజంటల్ గా చేస్తే అది 5G పొజిషన్ లో ఉన్నట్టు. If the axis of fixed pipes are included in 45 degrees angle to the both horizontal and vertical planes, then the welding position is called 6G position. అది కనుక అటు ఇటు కాకుండా 45 degrees లో కనుక యాక్సిస్ ఉన్నట్లయితే మనం వెల్డ్ చేసేటువంటి పైపు అది 6G పొజిషన్ అంటారు. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 2G 4G లేదు, 2G 5G 6G. 5G అంటేనేమో అడ్డంగా, 6G అంటే నిలువుగా. 2G అంటే నిలువుగా, 6G అంటే మాత్రం 45 degrees యాంగిల్లో చేసినట్లయితే అది 6G పొజిషన్ అంటారు. ఇన్ 5G పొజిషన్ పైప్ బట్ జాయింట్ కెన్ బి వెల్డెడ్ బై ది ఫాలోయింగ్ మెథడ్. 5G పొజిషన్ అంటే హారిజంటల్ పొజిషన్స్ లో కొన్ని ఫాలోయింగ్ మెథడ్స్ లోపల ఈ వెల్డింగ్ అనేది జరుగుతుంది. మెథడ్ 1 ఒకటి వచ్చేసి ద పైప్ జాయింట్ సర్కంఫరెన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 పొజిషన్స్ యాజ్ ABCD. దాని యొక్క సర్కంఫరెన్స్ అంటే ఇది బాహ్య వృత్తం ఏదైతే ఉంటుందో అది 4 భాగాలుగా విభజించారు. ABCD అని 4 భాగాలుగా విభజిస్తారు. ఫస్ట్ పొజిషన్ A ఈజ్ వెల్డెడ్ ఫ్రమ్ 1 to 2 ఇన్ మోర్ ఆర్ లెస్ ఇన్ ఫ్లాట్ పొజిషన్. ఇగో ఇక్కడ చూసారు కదా, ABCD అంటే 4 ముక్కలు, నిమ్మకాయ 4 ముక్కలు ఎట్లా కోసం అట్లా ఇది 4 ముక్కలుగా చేసి ABCD అని 4 ముక్కలు చేసినాం. మళ్ళీ 1 2 3 4 కూడా దీని లోపల ఉంటాయి. AB కట్ చేసిన తర్వాత 1 2 ఇక్కడ వచ్చింది కదా క్వాడ్రంట్స్. ఈ 1 2 అనేది ఫస్ట్ పొజిషన్ A ఈజ్ వెల్డెడ్ ఫ్రమ్ 1 to 2 ఇన్ మోర్ ఆర్ లెస్ ఇన్ వెల్డింగ్ పొజిషన్. అంటే 1 నుంచి 2 వరకు చూశారు కదా, ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు అది ఫస్ట్ పొజిషన్ A అనమాట. ఈ నుంచి ఇడికి వెల్డింగ్ చేస్తారు. ద పోర్షన్ B ఈజ్ వెల్డెడ్ ఫ్రమ్ 3 to 4. B అనేది 3 నుంచి 4 ఇటు చేస్తారు, ఇటు నుంచి ఇటు వెల్డింగ్ చేస్తారు. నెక్స్ట్ C పోర్షన్ అనేది 3 to 2, 3 7 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 to 2. D అనేది 4 to 1, ఈ నుంచి ఈడికి D. ఈ 4 భాగాలు కలిపినప్పుడు మరి అదొక మెథడ్ ఆఫ్ జాయినింగ్ ది పైప్ జాయింట్. It is important that a keyhole is maintained throughout the welding operation to ensure proper root penetration. రూట్ పెనట్రేషన్ అంటే వ్యాప్తి కరెక్ట్గా చెందడం కోసం మరి ఒక కీహోల్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆల్సో ద ఎలక్ట్రోడ్ పొజిషన్ ఈస్ కంటిన్యూస్లీ చేంజ్డ్ యాజ్ ద జాయింట్ సర్ఫేస్ ఈస్ కర్వ్డ్. ఎలక్ట్రోడ్ పొజిషన్ కూడా కంటిన్యూస్ గా చేంజ్ చేస్తూ ఉండాలి
తర్వాత in addition the starting and ending of the each weld portion, అంతేకాకుండా స్టార్టింగ్ లో తర్వాత వెల్డింగ్ లో వెల్డ్ పోర్షన్ దట్ ఈస్ ఏబిసిడీలు ఉన్నాయి కదా, ప్రాపర్లీ డన్ సో దట్ దే మ్యాచ్ విత్ ద ప్రీవియస్ పోర్షన్. ఒకదానికి ఒకటి ప్రీవియస్ పోర్షన్ లో మరి కరెక్ట్ గా మెర్జ్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. ఆ విధంగా చేసేటువంటి పద్ధతి మొదటి పద్ధతి. మరి మెథడ్ 2 వచ్చేసి రెండో పద్ధతి ఏ విధంగా ఉంటుంది అని అంటే ద పైప్ outer circumference is divided into 12 equal divisions in a clock. గడియారంలో ముళ్ళు ఏ విధంగా అడ్జస్ట్ అట్లా 12 భాగాలుగా మరి మెథడ్ 2 లో విభజించడం జరుగుతుంది. ద టాప్ ఆఫ్ ద పైప్ ఈస్ 12 o'clock, అంటే 12 అవుతుంది. ఇక్కడ 12వ భాగం టాప్. ఈ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇట్లా ఉన్నాయి, సేమ్ గడియారం ముళ్ళు లెక్కనే. అండ్ ద బాటమ్ ఈజ్ 6 o'clock పొజిషన్, ఇక్కడ బాటమ్ 6 o'clock పొజిషన్ లో ఉంటుంది. ఫిగర్ నెంబర్ 2 గమనించినట్టయితే ద వెల్డ్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 12 o'clock పొజిషన్ టు 6 o'clock పొజిషన్ ఆన్ ద రైట్ సైడ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. దెన్ వెల్డింగ్ ఈజ్ డన్ అగైన్ 12 o'clock టు 6 o'clock పొజిషన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ డౌన్ హిల్ మెథడ్ and is normally used for thin walled pipes with wall thickness of 3 to 4 mm. చాలా సన్నగా ఉండేటువంటి 3 నుంచి 4 mm లో ఉండేటువంటి పైప్స్ కి ఈ విధమైనటువంటి పద్ధతిని అవలంబిస్తారు. మొదటగా ఇది 12 నుంచి 6 అంటే 12 గంటల నుంచి 6 గంటల వరకు ఇట్లా రైట్ హ్యాండ్ పొజిషన్ లో చేస్తారు వెల్డింగ్. తర్వాత మళ్ళీ 6 నుంచి 12 వరకు 12 o'clock టు 6 o'clock అనేది మళ్ళీ రివర్స్ లో చేస్తారు. ఇక్కడ నుంచి 12 నుంచి ఇట్లా 12 11 10 9 8 ఈ విధంగా. సో ఈ మెథడ్ ని ఏమంటారు అంటే డౌన్ హిల్ మెథడ్ అని అంటారు. ఇకపోతే మెథడ్ నెంబర్ 3. మెథడ్ నెంబర్ 3 ఇక్కడ చూసిరా, ద వెల్డ్ ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ 6 o'clock టు 12 o'clock, అంటే 6 నుంచి 12కి వెళ్తుంది. ఇది కూడా సేమ్ 12 భాగాలు చేస్తారు ఆన్ ద రైట్ సైడ్ first, then again from the 6 o'clock to 12 o'clock position on the left side. మొదటగా ఫస్ట్ రైట్ సైడ్ చేస్తారు. రైట్ సైడ్ అంటే ఇటు నుంచి ఇటు చేస్తారు. 6 o'clock నుంచి 12 o'clock కి ఫస్ట్ రైట్ సైడ్ లో చేసి తర్వాత మన లెఫ్ట్ నుంచి మొదలు పెడతారు. దిస్ అప్ హిల్ మెథడ్ అంటారట. దీన్ని పైన దాన్ని డౌన్ హిల్ మెథడ్ అంటే దీని మొదటి మెథడ్ నెంబర్ 3ని అప్ హిల్ మెథడ్ అంటారు, పైకి ఎక్కేటువంటి విధానం అనమాట. ఇది 5 mm థిక్నెస్ పైన అబోవ్ 5 mm థిక్నెస్ పైన ఈ మెథడ్ ని అవలంబిస్తారు. వెల్డింగ్ ఇన్ 2G and 6G పొజిషన్స్ ఆర్ డన్ బేస్డ్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ ది పైప్ యాక్సిస్. ఈ 2G and 6G పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా చేస్తారంటే బేస్డ్ ఆన్ ద పైప్ యాక్సిస్ పై ఆధారం పడి చేయడం జరుగుతుంది. In the 2G position, the horizontal pipe welding with its axis being vertical, the weld joint connecting the two pipes in the horizontal position. The weld must be around the pipe. Figure number 5 లో చూపించినట్టుగా ఈ విధంగా జరుగుతుంది. ఓకే, ఇలా చేయడం వల్ల యూజ్ ఎలక్ట్రోడ్ స్పెషల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ పైప్ వెల్డింగ్ టు గెట్ గుడ్ పెనట్రేషన్, అపియరెన్స్ అండ్ స్ట్రెంగ్త్. స్పెషల్గా మంచి ఎలక్ట్రోడ్స్ ని కరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఎలక్ట్రోడ్స్ వాడడం వల్ల పైప్ అది పెనట్రేషన్ అనేది వ్యాప్తి అనేది కరెక్ట్ గా వస్తుంది. తర్వాత అపియరెన్స్ దాని యొక్క స్ట్రెంగ్త్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. లో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్స్, డీప్ పెనట్రేషన్ ఎలక్ట్రోడ్స్ అలాంటివి వాడాలి ఈ పైప్ వెల్డింగ్ పద్ధతిలో. తర్వాత వెల్డింగ్ ప్రొసీజర్ ఆఫ్ MS పైప్ బట్ జాయింట్ బై ఆర్క్ ఇన్ ఫిక్స్డ్ 5G పొజిషన్. 5G పొజిషన్ అంటే ఏంటి? హారిజంటల్ పొజిషన్. హారిజంటల్ పొజిషన్ లో ఎడ్జ్ పెనట్రేషన్ అండ్ క్లీనింగ్ ఏ విధంగా చేయాలి? ఎడ్జ్ పెనట్రేషన్ అంటే if the wall thickness is 3 mm and below, the edges of the pipe is filled square, filed square that is perpendicular to the pipe axis. Pipe axis కి perpendicular గా ఫైలింగ్ చేయబడి ఉంటుంది. వాల్ థిక్నెస్ 3 mm కనుక తక్కువగా ఉన్నట్లయితే. The welding of the joint is complete in one pass
using the downhill method or by segmental method. Downhill method లో మరి వెల్డింగ్ చేస్తారు. దట్ ఈస్ వెల్డింగ్ టాప్ క్వార్టర్ ఇన్ ఫ్లాట్, బాటమ్ క్వార్టర్ ఇన్ ఓవర్ హెడ్. సగం క్వార్టర్ ఏమో అంటే పావు భాగం ఏమో ఫ్లాట్ గాను, ఇంకో పావు భాగం ఏమో ఓవర్ హెడ్ మెథడ్ లోను. అండ్ ద టూ సైడ్ కార్నర్ క్వార్టర్ పొజిషన్ ఆఫ్ వర్టికల్ అప్ పొజిషన్. అంటే మిగతా రెండు క్వార్టర్స్ అంటే ఏమంటారు, పావు భాగాలు ఏవైతే ఉంటాయో, ఇంకా మిగిలిన రెండు పావు భాగాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని వర్టికల్ పొజిషన్ లో చేస్తాం. The electrode has to be held at an angle shown figure number 14. Figure number 14 అంటే ఎక్కడ ఉందబ్బా? ఇట్లా డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్. ఎలక్ట్రోడ్ డ్రాగ్ అండ్ పుష్ యాంగిల్స్ అంటాం. Welding root pass of thicker pipe explained later in the lesson. So ఇది పైప్ వెల్డింగ్ బై ఆర్క్ ఫిక్స్డ్ పొజిషన్స్ అనేటువంటి పాఠం. ఇందులో ఆ వెల్డింగ్ ప్రొసీజర్ ఆఫ్ ఎంఎస్ పైప్ బట్ జాయింట్ వరకు మనము చూసాము. ఎడ్జ్ ప్రిపరేషన్, సెట్టింగ్ ఆఫ్ పైప్. ఫస్ట్ ఎడ్జ్ ని కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకుంటారు. ఇంక్లూడింగ్ యాంగిల్ 75 degrees పెట్టుకొని 2.5 mm థిక్నెస్ నుంచి 3 mm థిక్నెస్ వరకు ఆల్ ట్రేసెస్ ఆఫ్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది చివర్లు ఉంటాయి కదా, ఎడ్జెస్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ ఆఫ్ పైప్ ని సెట్ చేసుకుంటారు. సెట్ చేసుకున్న తర్వాత ట్రాకింగ్ అనేటువంటి ఆపరేషన్ ఉంటుంది. ట్రాకింగ్ ద్వారా తర్వాత రూట్ పాస్ అనేటువంటి మెథడ్ ఉంటుంది. ఇదే విధంగా ఇవన్నీ చేసిన తర్వాత ప్రాపర్ గా మనకు ఆ యొక్క పైప్ వెల్డింగ్ అనేది ఆర్క్ ద్వారా చేయడం జరుగుతుంది. అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ద జాయింట్ ఈస్ పర్మనెంట్. హెచ్పి పైప్ వెల్డింగ్. అడ్వాంటేజెస్ ఆఫ్ హెచ్పి అంటే హై ప్రెషర్ పైప్ వెల్డింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ద జాయింట్ ఈస్ పర్మనెంట్ గా ఉండిపోతుంది. జాయింట్ సేవింగ్ ఆఫ్ మెటీరియల్ సేవ్ చేస్తుంది. రిడక్షన్ ఆఫ్ జాయింట్ వెయిట్. తర్వాత లెస్ ఎక్స్పెన్సివ్, తక్కువ ఖర్చు. మల్టిపుల్ లైన్స్ గ్రౌండెడ్ టుగెదర్ మోర్ క్లోజ్లీ. మల్టిపుల్ లైన్స్ అనేవి గ్రూప్ అవుతాయి. తర్వాత రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లెస్. రిపేర్లు కానీ లేకుంటే మెయింటెనెన్స్ కాస్ట్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. ఇంతవరకు షేరింగ్ అయిందా మీకు? లెసన్ షేర్ అయిందా? బుక్ కనబడుతుందా ఎప్పటిదాకా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. అప్పుడు కాలేదా? కాలేదు సార్. అయ్యో మరి చెప్పలేదు అప్పంచి. కాలేదు సార్. మీరు స్క్రీన్ షాట్ కొట్టిరా సార్? కొట్లే మీరు కూడా కొట్టలేదు సార్. మీరు కొట్టిరా అనుకోండి, మాకు అందరికీ స్క్రీన్ షేరింగ్ రాలే. తీస్తా ఇప్పుడు స్క్రీన్ షాట్ తీస్తా. ఆ లింక్ పంపిరు సార్ మాకు ఫోటోస్. సార్ సండే నా బర్త్డే సార్. సండే నా బర్త్డే సార్. నీదా? సండే సార్. ఇప్పుడే చెప్తారా? సండే రోజు చెప్పాలి. లేకపోదాం. ఈ కరోనా చేసుకోకరా నాయన. అందరూ ఎవరిని రానియకు, తొమ్మిది దగ్గరికి పోకు. ఎందుకంటే ఇక మళ్ళీ నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. బాలకృష్ణ చెప్పినట్టు ఆడు బయట తిరుగుతా సార్. మొత్తం నేను చెప్పినట్టు వినాడు సార్. ఆడు వినకపోతే కష్టమవుతుంది. గౌతమ్
ఉన్నావా? కల్మాకర్ అన్న వీడియోలో కనిపిస్తారు కదా వంపు నమస్తే అన్న. వంపు గౌతమ్. వస్తే ఆ. మాట్లాడతారా మొత్తం బిజీ అయిపోయినావు? అరే ఎవరు? మళ్ళా వీడియో తీసేసిన ఏంద్రా స్క్రీన్ షాట్ చేద్దామనే వారు కదా పిక్చర్ కల్మాకర్ అన్న ఏ పర్సనల్ గా చేస్తుంది అదే ఒక్కోసారి కూడా మాట్లాడతాను. నువ్వు వీడియో వస్తున్నావు వీడియో చేసుకుంటున్నావు పోతున్నావు. గౌతమ్ మాట్లాడదాం. నెట్వర్క్ పోయినట్టు. కరోనా ఎట్లుందా నాటు? బాగానే ఉంది తమ్ముడు. పుచ్చిపోయిందా లేకపోతే నార్మల్ అయినా? మన మా సర్పంచ్ చనిపోయింది. ఓహో అలా భర్తకు తెలియదట కదా ఇంకా ఆమె చచ్చిపోయినట్టు. తెలియదు సార్. అవును సార్. అయినా కూడా లోపలనే ఉన్నాడు కదా కరోనా వచ్చి దాకా. ఆయన కూడా లోపలనే ఉండు. మరి బయటికి వెళ్ళేటట్టు ఉండా లేదా మరి మనిషి మంచిగా అయినట్టునా? ఏమో కొంచెం కష్టమంటారు కదా సార్. ఎట్లా కమ్మడాకరు ఇట్లయితే అందరిని పంపించేస్తున్నావు ఊళ్ళో. మరి ఏం చేసాం సార్. నాగేష్ బయట తిరుగుతున్నా.